హలో ఫ్రెండ్స్, మన ప్యాషన్ ఫస్ట్ వెహికల్ వచ్చింది. దీనికి ఇష్యూ ఏంటంటే మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ నుంచి లీక్ అయిపోతుంది. కంప్లీట్గా ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం ఆయిల్ వచ్చేసింది. సో మనకి మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ పోయిందా లేదంటే కార్బైడ్ ఆయిల్ సీల్ పోయిందని తెలియాలంటే ముందు మొత్తం మ్యాగ్నెట్ చేయాలి. దానికైతే 14 సైజ్ బిట్ ఉంటుంది. 14 సైజ్ బిట్తో మీకు నార్మల్గా ఏ విధంగా ఎత్తున్నారో ఆ విధంగా మేపండి. మామూలుగా మిషన్తో ఓపెన్ చేయొచ్చు. ఒక మిషన్ లేకుండా ఎలా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. చూసారు కదా, పిట్ పెట్టేసి కంప్లీట్గా ఫార్వర్డ్ అయితే మీకు కొడితే ఆటోమేటిక్గా బోల్ట్ అనేది లూజ్ అవుతుంది, నార్మల్ థ్రెడ్డింగే. సో బోల్ట్ లూజ్ అయిన తర్వాత దాని లోపల ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ తీసేయండి. ఏదోలాగా ఒక స్క్రూ డ్రైవర్తో మెల్లగా మూవ్ చేస్తూ ఉంటే థ్రెడ్డింగ్ క్లాక్ వైజ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ వాచర్ తీసిన తర్వాత మీకు ఏంటంటే పుల్లర్ ఉంటుంది, మ్యాగ్నెట్ పుల్లర్ అన్నది. మ్యాగ్నెట్ పుల్లర్తో జాగ్రత్తగా తీయండి. ఎటువంటి ప్రయత్నాలు లేదా కొత్త ప్రయోగాలు చేయకండి. సో మన ఛానల్ కనుక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ యొక్క లొకేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. మా షాప్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గరలో మునుగుపాక చెప్పేసి ఒక మండలం హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో మన జాగ్రత్తగా పుల్లర్తో మొత్తం లూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ వచ్చేస్తుంది. చూసారు కదా, సింపుల్గా వచ్చేసింది, ఏమాత్రం కనపడకుండా. ఓకే, మ్యాగ్నెట్ తీసేసాం. చూసాక మ్యాగ్నెట్లో అయితే చాలా వరకు ఆయిల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆయిల్ సీల్ పోయి ఉంటుంది. సో అలాగే కింద పోతే పని మీకు అక్కడ అప్ అండ్ డౌన్ బోల్ట్స్ యూజ్ చేయాలి, స్టార్ బోల్ట్స్ని. సో ఆయిల్ సీల్ని అలాగే దాన్ని ఆయిల్ సీల్ దాని చుట్టూ ఉన్న రౌండ్ ఓడింగ్ కూడా మార్చుకుంటే బెటర్. మళ్ళీ ఓపెన్ చేయరు కాబట్టి. సో 2 బోల్ట్స్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఇంజిన్ ఆయిల్ అయితే కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకుంటానే మీకు మీ ఇబ్బంది ఉంటుంది. లేదంటే ఈ ఓపెన్ చేసినప్పుడు మీకు బయట కారిపోతుంది, మీకు వల్గర్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కార్బైడ్ మ్యాగ్నెట్ కాయిల్ బేస్ని అయితే జాగ్రత్తగా తీసేయండి. అలాగే న్యూట్రల్ వైర్ కూడా తప్పించండి. అలాగే మొత్తం సాకెట్స్ అన్నీ కూడా తప్పించేసి జాగ్రత్తగా ఆ పర్టికులర్ కాయిల్ బేస్ని తీసేయండి. అలాగే తీసేసిన తర్వాత చూద్దాం మనకి ఆయిల్ సీల్ అనేది ఎంతవరకు పోయింది అన్నది. చూసారు కదా, ఆయిల్ సీల్ అనేది కంప్లీట్గా క్రాఫ్టింగ్ వాటికి ఉండిపోయింది, దీనికైతే లేదు. సో అందువల్ల మనకి ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది. సో మనకు ఆయిల్ సీల్ మార్చేస్తే మనకి రౌండ్ రబ్బర్ ఓరింగ్ కూడా మార్చేద్దాం. సో దానివల్ల కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. సో అందాకలా దీన్ని పక్కన పెట్టుకుంటే అక్కడ టైమింగ్ వీల్కి వచ్చేసరికి చిన్న టైమింగ్ అయితే కంప్లీట్గా 0 అయిపోయింది. సో అలా 0 అవ్వకూడదు. ఆ 0 అయితే సౌండ్ వస్తుంది. మనకి పంప్ కూడా పట్టేసింది, దిగట్లేదు, అంత ప్రెస్ చేసింది సరే. సో పంప్ రబ్బర్ స్ప్రింగ్ కూడా మార్చేస్తాను నేను. అందులో కస్టమర్ మనకు వచ్చిన వర్క్ అదైతే కాదు, కానీ వాళ్ళకైతే వర్క్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏమాత్రం డస్ట్ లేకుండా అనబోన మొత్తం తీసేయాలి. సో క్లీనింగ్ చేసిన తర్వాత చూసారు కదా, మొత్తం అంతా ఎలాగైతే మీకు ఒరిజినల్గా వచ్చేసింది. మొత్తం పంప్ అలాగే మొత్తం పంప్ అయితే నేస్తాను ప్రజెంట్ డిస్ప్లే అది. సో అయితే మొత్తం అంతా ప్రెజెంట్ మన ఐటమ్ అనేది కూడా హీరో ఉంటుంది. ఐటమ్స్ అయినా మొత్తం డిస్ప్లేస్ అనేది. సో ఫస్ట్ చిన్న వేలు వేసేసుకోండి. చిన్న వేలుకి పెద్ద వేలుకి డిఫరెన్స్ చూసారు కదా, పూర్తిగా కంప్లీట్ 0 అయిపోయింది. సో చిన్న వేలు వేసేసుకున్న తర్వాత మీకు పంప్ అయితే వేయవలసి ఉంటుంది. పంప్ స్ప్రింగ్, పంప్ నంబర్ కూడా వేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే పాతదండి ఇది కొత్తదండి. చూసారు కదా డిఫరెన్స్ అనేది, కొత్తదానికి పాతదానికి గాలి వచ్చేస్తుంది, గట్టి హార్డ్ అయిపోతుంది. సో పిస్టన్కి ఏదైతే మీకు రబ్బర్ పెట్టేసుకొని పంప్ రబ్బర్ అనేది పెట్టేసుకొని పంప్ పెట్టేసిన తర్వాత పంప్ స్ప్రింగ్ అలాగే కింద బోల్ట్ కూడా లైట్గా అలా అప్లై చేయండి. ఎందుకంటే ఆయిల్ లీకేజ్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో మనకి ఆయిల్ లీకేజ్ రాకుండా ఉండాలి కాబట్టి అనాబంధం వేసుకుంది. కింద స్ప్రింగ్ పెట్టేసాను. స్ప్రింగ్ పెట్టేసి జాగ్రత్తగా ఆ బోల్ట్ 14 సైజ్ బోల్ట్ అవుతుంది కదా. సో ఇంకేసి ఏమైనా బోల్ట్ మారచ్చు, మారకపోతే ఇష్యూ. 14 సైజ్ బోల్ట్ జాగ్రత్తగా ఎంత టైట్ చేయాలో అంత టైట్ చేయండి. మరీ ఫుల్ టైట్ చేస్తే మీకు మళ్ళీ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బంది పడాలి, పౌల్కి అని చెప్పి తిరగవలసి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పేసి చెప్తాను నేను. సో మొత్తం ఆ బోల్ట్ అయితే మొత్తం టైట్ చేస్తుందో చూసారు కదా, ఎంత ఫ్రీగా ఆడుతుంది అనేది. నేనైతే పాతదానికి కొత్తదానికి కావాలని డిఫరెన్స్ తెలుసుకుని ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నాను, దానికి ఎంత టైట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసెసర్ ఏంటి అన్నట్లయితే మనకి అక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అక్కడ మళ్ళీ రీసెక్ చేద్దాం, సరిపోయింది లేదు, ఓకే సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఆయిల్ సీల్ అనేది కాయిల్ వేసుకొని ఫిట్ చేయాలి. అలాగే దానికి ఇన్నర్ ఓరింగ్ కూడా మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేస్తాను. దానికి ఉన్న వేస్టేజ్ ఆయిల్ సో జాగ్రత్తగా హ్యాండ్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ సీల్ కంప్లీట్గా ఫ్లాట్గా ఫిట్ అయ్యి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓరింగ్ అయితే వేద్దాం. ఓరింగ్ వేసిన తర్వాత కొత్త ఓరింగ్ వేసినా పాత ఓరింగ్ వేసినా ఖచ్చితంగా అనబొండ వేయండి. అనబొండ వేస్తే మీకు లీకేజ్ వచ్చే అవకాశం ఉంది. 100% మీకు లీకేజ్ అయితే రాదు.
సో అయితే లైట్గా అనబండర్ అప్లై చేస్తున్నాను మొత్తం అంతా కూడా. అనబండర్ అప్లై చేసిన తర్వాత మీకు అప్ అండ్ డౌన్ స్క్రూస్ బిగించే దగ్గర కూడా మీకు రబ్బర్ వాచెస్ ఉంటాయి. ఆ బోల్ట్ నుంచి కూడా మీకు ఆయిల్ లీకేజ్ అవ్వకుండా చూసారు కదా 2 రబ్బర్ వాచెస్ అయితే ఉంటాయి. సో 2 రబ్బర్ వాచెస్ కూడా కొంచెం లైట్గా అనబండ్ పెట్టి అప్లై చేయండి. బిగించినప్పుడు అది పడిపోకుండా కొంచెం గమ్లో అతుక్కొని ఉంటుంది. తర్వాత మీరు ఫుల్ టైట్ చేస్తే అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వెహికల్ రన్నింగ్ రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆయిల్ సిగ్నల్స్ కాబట్టి ఆ మ్యాగ్నెట్ ఆయిల్ బేస్ ఎక్కించినప్పుడు చాబీకి తగలకుండా ఆయిల్ సిలిండర్ని జాగ్రత్తగా సెంటరింగ్ చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. ఈ విధంగా ఫిట్ చేయాలి. అక్కడ మీద కింద కూడా మీకు ఆ స్టార్ బోన్స్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఆయిల్ కరెక్ట్ లేకపోతే ఏమైనా స్క్రూ డ్రైవర్తో అడ్జస్ట్ చేసుకొని 2 కూడా ఫుల్ టైట్ చేసుకోండి. ముందు మీడియం టైట్ చేసి మొత్తం ఊరి చుట్టూ కూడా ఫిట్టింగ్ అయిందో చూసుకొని అటు ఇటు ప్రెస్ చేసిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోండి. సో ఈ ఫుల్ టైట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త, స్లిప్ అయితే మీకు చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం బిగించిన తర్వాత అక్కడ న్యూట్రబుల్ పెరుగుతుంది కదా, అది దీనివల్లే. సో న్యూట్రబుల్ వైర్ మీద జాగ్రత్తగా కనెక్షన్ ఇచ్చేయండి. సో మన ఛానల్ కనుక మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. మా షాప్ యొక్క లింక్ని లొకేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. మీకు ఏమైనా బైక్ రిపేర్స్ ఉందో మా షాప్కి రావచ్చు. ఖచ్చితంగా మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మన వర్క్ ఫర్ అప్లా ఉంటుంది. ఇప్పుడైతే మ్యాగ్నెట్ కూడా క్లీన్ చేసేసి ఆ మ్యాగ్నెట్ వేసేప్పుడు మనకి మ్యాగ్నెట్ గాలి ఉంటుంది. ఆ గాలి ఎగ్జాక్ట్గా చాబీకి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. అలాగైతే మీకు మ్యాగ్నెట్ అనేది కరెక్ట్గా ఫిట్ అయినట్టు. సో ఆ మ్యాగ్నెట్ అనేది ఫిట్ అయిపోయినట్లయితే కంపెనీ లోపలికి వెళ్తుంటే దానిపైన ఒక వాచర్ ఉంటుంది. వాచర్ వేసేసి మీరు 14 సైజ్ బోల్ట్ వేసుకుంటూ కంప్లీట్గా నార్మల్ టచ్ చేసి కరెక్ట్గా మ్యాగ్నెట్ ఫిట్ అయిందని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ టచ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ హీరో హోండా ప్యాషన్ ప్లస్ యొక్క కార్లో అంటే మీకు మ్యాగ్నెట్ ఆయిల్స్ అని కంప్లీట్గా మీకు క్లీన్గా అర్థమైంది. సో ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ పెట్టాను. స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్.